అందరికీ నమస్కారం అండి. చారుమతికి కలలో కనిపించి వరమిచ్చిన వరలక్ష్మీదేవి కథను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వరలక్ష్మీ వ్రతం పేరులోనే వరాల జల్లు కురిపించే దేవతా వ్రతం అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే వరాల జల్లు కురిపించే వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరు ఎవరికి చెప్పారు? వరలక్ష్మీ వ్రతాన్ని మొదటిసారిగా ఎవరు చేసుకున్నారు? ఈ వ్రతం యొక్క శక్తి ఏంటి? ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పూర్వము మగధ అనే దేశం ఉండేది. ఆ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణము బంగారు గోడలతోనూ బంగారు గోపురాలతోనూ ఎంతో అందంగా అద్భుతంగా ఉండేది. ఆ కుండినం అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె చాలా గుణవంతురాలు. అందరి పట్ల ఎంతో ఆదరంతో, ఇంట్లో వారి పట్ల ప్రేమతో ఉండేది. కోడలిగా, కూతురిగా, తల్లిగా తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించేది. భర్తను చక్కగా చూసుకుంటూ, అత్తమామలకు సేవలు చేస్తూ, ఎవరికీ ఏ లోటు రాకుండా చూసుకునేది. అంత సుగుణవతి అయిన చారుమతికి ఒకరోజు రాత్రి కలలో వరలక్ష్మీదేవి కనిపించింది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే కోరిన కోరికలు తీరుస్తాను అని అభయమిస్తుంది. వెంటనే చారుమతికి మెలకువ వస్తుంది. తనకు వరలక్ష్మీదేవి కలలో కనిపించి చెప్పిన విషయం తలుచుకుని ఎంతో సంతోషిస్తుంది. ఈ విషయం వెంటనే అత్తమామలకు, భర్తకు చెప్పింది. వారందరూ చారుమతిని వ్రతం చేసుకోమని ప్రోత్సహిస్తారు. చారుమతికి వచ్చిన కల గురించి కుండినంలో ఉన్న మహిళలందరికీ తెలిసింది. వారు కూడా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వ్రతం చేసుకోవటానికి ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు. శ్రావణ శుక్రవారం రోజున కుండిన పట్టణంలో ఉన్న స్త్రీలందరూ ఉదయమే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి వెళ్తారు. చారుమతి తన ఇంట్లో ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపం పైన బియ్యం పోసి 5 రకాల పత్రాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేస్తుంది. వరలక్ష్మీదేవిని మంత్రోచ్చారణతో ఆహ్వానించి ప్రతిష్ఠించి షోడశోపచారాలతో పూజ చేసి పంచభక్ష భోజ్యాలను నివేదించి 9 పోగుల తోరణాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణాలు చేస్తుంది. అలా అందరూ వరలక్ష్మి పూజ చేసుకున్న తరువాత అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. చారుమతితో పాటు స్త్రీలందరూ మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు గల్లు గల్లుమని మోగాయట. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరిశాయట. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారట. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా అందరికీ ధన కనక వస్తు వాహనాలు చేకూరాయట. తమకు అంతటి భాగ్యం కలగటానికి కారణము చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి చెప్పటమేనని, చారుమతి ఎంతో అదృష్టవంతురాలని ఆ పట్టణంలో ఉన్న స్త్రీలందరూ చారుమతిని కొనియాడారు. అప్పటి నుంచి ప్రతి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి ముందు రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ కథను సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించినట్లు పురాణాల వలన తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.